హైదరాబాద్ లో వెలుగు చూసిన ఫాల్కన్ ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ మోసంలో ఈడీ విచారణ కొనసాగుతోంది. ఈ కేసులో 18 కోట్ల 14 లక్షల విలువ చేసే ఆస్తులను అటాచ్ చేసినట్టుగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తెలిపింది. ఇవన్నీ కూడా క్యాపిటల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అమర్దీప్ కుమార్ తో పాటు మరికొందరికి చెందిన ఆస్తులని తెలిపింది. ఫాల్కన్ సంస్థ చిన్న తరహా పెట్టుబడుల పేరుతో నిరుద్యోగులు, వ్యాపారులు, ఉద్యోగస్తులను ఆకర్షించి దేశవ్యాప్తంగా వేలాది మందిని మోసం చేసిందనే ఆరోపణలు ఉన్నాయి. దీనికి సంబంధించి 3 కేసులు నమోదయ్యాయి. ఈ కేసులో పోలీసులతో పాటు ఈడీ కూడా విచారణను చేపట్టింది. ఈ స్కామ్ లో అమర్దీప్ కుమార్ మాస్టర్ మైండ్ గా గుర్తించింది ఈడీ. ఇన్వెస్టర్ల నుంచి మొత్తం 792 కోట్ల రూపాయలు వసూలు చేసి మోసం చేసినట్టుగా గుర్తించింది. ఇలా సేకరించిన అక్రమ సొమ్ముతో కొన్ని కంపెనీస్ లో పెట్టుబడులు పెట్టారని, కొన్ని కంపెనీలకు లోన్ల రూపంలో కూడా ఇచ్చారని ఈడీ గుర్తించింది. అంతేకాకుండా ఓ ఎయిర్ క్రాఫ్ట్ ను సైతం కొనుగోలు చేయడంతో పాటు క్యాసినోస్ లో ఖర్చు చేశారు. అంతేకాదు కొన్ని అమర్దీప్ కుమార్ అతని కుటుంబ సభ్యుల పేరుతో స్థిరాస్తులను కూడా కొనుగోలు చేసినట్టుగా గుర్తించారు. ఈ కేసులో హాకర్ 800A అనే ప్రైవేట్ జెట్ ను కూడా ఈడీ సీజ్ చేసింది. ఫాల్కన్ ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ మోసానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి విజయ్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. విజయ్, చెప్పండి. ప్రెసెంట్ ఈడీ విచారణ కొనసాగుతున్నట్టుగా తెలుస్తోంది. 18 కోట్ల 14 లక్షల ఆస్తులను అటాచ్ చేసినట్టు తెలుస్తోంది. అసలు కేసుకి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? అయితే గతంలోని ఈ యొక్క ఫాల్కన్ సంస్థ ఉన్నటువంటి ఏదైతే స్కామ్ ఉందో, అంటే ఇన్వెస్టర్లని దీంట్లో ఇన్వెస్ట్ చేయాలంటూ కూడా ఫాల్కన్ ఇన్వెస్టర్కి సంబంధించినటువంటి ఇన్వాయిస్ అనేటువంటి ఒక యాప్ని తయారు చేసుకుని దాన్ని గూగుల్లోను అలాగే యూట్యూబ్లోను కూడా పెద్ద మొత్తంలో అయితే ప్రమోట్ చేస్తూ వచ్చారు అమర్దీప్ కుమార్. అయితే దీనికి అసలు ఎక్కడ కూడా ఈ పెట్టుబడులు అనేటివి పెట్టడం జరగలేదు. అలాగే ఆ డబ్బుని ఎక్కడ కూడా ఇతర కంపెనీలో కానీ అసలు ఎక్కడ పెట్టుబడి కూడా పెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. దాంతోపాటు ఈ యొక్క ఇన్వెస్టర్స్ డబ్బును అంతటి కూడా సుమారుగా 792 కోట్ల రూపాయల డబ్బునైతే ఇన్వెస్టర్ల నుంచి తీసుకొని ఆయన బయటి దేశాలకు పారిపోయేటువంటి ప్రయత్నం కూడా చేసినటువంటి పరిస్థితి కనిపించింది. అయితే ఈ యొక్క ఇన్వెస్టర్ల కంప్లైంట్ మేరకు ఈడీ అయితే రంగంలోకి దిగినటువంటి పరిస్థితి ఉంది. ఈడీ రంగంలోకి దిగిన తర్వాత ఫాల్కన్ మోసాలు ఒక్కొక్కటిగా కూడా బయటికైతే వచ్చాయి. ఇప్పటికే అమర్దీప్ కుమార్కు సంబంధించినటువంటి ఒక ప్రైవేట్ జట్టును కూడా ఈడీ అధికారులు అయితే జప్తు చేసినటువంటి సిచ్యువేషన్ కూడా ఉంది. దీనికి సంబంధించి మరొకసారి కూడా 18 కోట్ల 14 లక్షల విలువైనటువంటి స్థిర ఆస్తులను కూడా ఈడీ అయితే ఇటు అటాచ్ చేసింది. ఈ యొక్క కేసుకు సంబంధించి నిన్న ఈ అటాచ్ జరగా ఈరోజు ఒక ప్రెస్ నోట్ ద్వారా కూడా పూర్తి వివరాలు అయితే వెల్లడించింది ఈడీ. అయితే ఇప్పటికే అమర్దీప్ కుమార్ ఈ స్కామ్ కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ కు, అంటే ఈ స్కామ్ వెనకాల అమర్దీపే ఉన్నట్టుగా కూడా ఆధారాలను కూడా సేకరించింది. అయితే తదుపరి విచారణ అనంతరం పూర్తి వివరాలను కూడా ఈడీ వెల్లడించేటువంటి అవకాశం అయితే కనిపిస్తా ఉంది. సర్తాజ్. రైట్, థ్యాంక్ యూ విజయ్. ఫాల్కన్ ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ మోసానికి సంబంధించి అప్డేట్స్ అవి. 18 కోట్ల 14 లక్షల విలువ చేసే ఆస్తులను ఇప్పటికే ఈడీ అటాచ్ కూడా చేసింది. వీటన్నిటికీ కూడా క్యాపిటల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అమర్దీప్ కుమార్ తో లింక్స్ ఉన్నట్టుగా తేల్చింది ఈడీ.